సో గాయ్స్ ఒకసారి సిస్టమ్ స్పెక్స్ అయితే చూడండి. సో మనకు ర్యామ్ అయితే 16 జీబీ ఉంది. సో 16 జీబీ ఉన్నా కూడా చాలా స్లో అయింది. చూసారు కదా ఎంత స్లో ఉందో. సో ఇక్కడ చూడండి హెచ్డిడి ఉంది. సో ఈ గ్రాఫ్స్ చూడండి. అండ్ వైఫై కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆన్ లోనే ఉంది. ఇప్పుడు గ్రాఫిక్ ప్రాసెసర్ అయితే ఏం రన్ అవ్వట్లా. సో సిపియూ పైన అయితే చాలా వెయిట్ పడుతుంది చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని యూజర్ బెంచ్ మార్క్. సో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మనం కొన్ని టెస్ట్ అయితే చేద్దాం. తద్వారా మనకు మన ల్యాప్టాప్ సో ఫస్ట్ అయితే ఈ టెస్ట్లు అయితే చూడండి ఏమేమి టెస్ట్ ఉంటాయో తర్వాత చూద్దాం. సో సిస్టంలో స్క్రీన్ రికార్డింగ్ పెట్టచ్చు, కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ వెయిట్ పడుతుంది. సో అందుకని దీంట్లో పెట్టాలి. సో ఇప్పుడు టెస్ట్ చూడండి. ఇదైతే మొత్తం అన్ని టెస్ట్లు చూపిస్తూ ఉంటుంది. సిపియు కానీ సిపియు టెస్ట్, జిపియు టెస్ట్, అట్లా అన్ని టెస్ట్లు అయితే చూపిస్తుంది. సో చూడండి టెస్ట్ అయితే స్టార్ట్ అయినాయి. సో గైస్ బెంచ్ మార్క్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వాటి రిజల్ట్ వచ్చింది చూడండి. సో ఫస్ట్ అయితే మనం టెస్ట్ అయితే ఒక ఫైల్ సేవ్ చేసుకుందాం. సో గైస్ ఇక్కడ చూడండి బెంచ్ మార్క్ లో ఎస్ఎస్డి మిస్సింగ్ అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ మొత్తం అయితే దీని డీటెయిల్స్ అన్ని ఇచ్చినాయి. సో యావరేజ్ గా మన ప్రాసెసర్ వచ్చేసి 43.2% ఉంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 2.66 టెరబుల్ అంట. అండ్ బెంచ్ మార్క్ డ్రైవ్ వచ్చేసి 54.4 అండ్ మెమొరీ మన ర్యామ్ కదా. సో ర్యామ్ వచ్చేసి 35.1. కాపీ. సో ఇవి టెస్ట్ రిజల్ట్ అయితే తీసుకున్నాం. సో మనం మళ్ళీ ఏం చేద్దామంటే ఒకసారి ఎస్ఎస్డి ఉంది కదా, చెప్పా కదా ఇందాక, ఎస్ఎస్డి ఇన్సర్ట్ చేసిన తర్వాత అయితే టెస్ట్ చేద్దాం. సో ఇవి కాపీ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది అన్బాక్స్ చేసేసి సో గాయస్ ఇదైతే 3 days బ్యాక్ ఆర్డర్ పెట్టిన ఎస్ఎస్డి. సో మస్తు ఫాస్ట్గా వచ్చింది. అండ్ చూడండి ఎంత సెక్యూర్గా వచ్చిందో. సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. చూడండి ఎంసాటా మనకి ఇది 6 GB/సెకండ్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది హై పర్ఫార్మెన్స్. సో ఇక్కడ చూడండి రీడ్ స్పీడ్ వచ్చేసి 520 Mbps/s అండ్ రైట్ స్పీడ్ వచ్చేసి 320 Mbps. సో మనకైతే ఇది బిల్ ఇన్వాయిస్ చూడండి. మనకు అమౌంట్ టోటల్ 918 పడ్డది. అండ్ చార్జెస్కి అయితే 165 ఎక్స్ట్రా పడ్డాయి. సో వీళ్ళ 25 years ఆఫ్ సెలబ్రేషన్ చిప్. ఇది వచ్చేసి ఈవీఎం అయితే తీసుకున్నా, ఎందుకంటే ఇది ఒక్కటే లో బడ్జెట్ ఉంది, మిగతావన్నీ ఎక్స్ట్రా హై బడ్జెట్ ఉన్నాయి. చూసారా ఎంత బబుల్ ర్యాప్ ఎంత ఇచ్చారో. ఇంత చిన్న డివైస్కి ఎంత పెద్ద ప్యాకింగ్ అసలు మామూలుగా లేదు. సో ఈ చిప్ అయితే ఇన్సర్ట్ చేద్దాం మన పీసీలో. ఎంసాటా ఎస్ఎస్డి ఇదైతే తీయకండి, తీసే వారంటీ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడైతే ఇన్సర్ట్ చేద్దాం. సో వచ్చింది మన ల్యాప్టాప్. సో ఇక్కడ ఉంది చూసారా, ఈ ప్లేస్ వచ్చేసి ఈ స్లాట్ వచ్చేసి ఎంసాటా. సో ఇప్పుడు అది ఇన్సర్ట్ చేద్దాం. కొంచెం కేర్ఫుల్గా అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇదైతే స్టిక్ అయిపోయింది, కొంచెం స్లోగా తీద్దాం. సో ఇక్కడైతే ఒకటి స్క్రూ ఉంది. సో ఆ స్క్రూ పెడితేనే మనకు ఎస్ఎస్డి అనేది అయితే పట్టుకొని కూర్చుంటుంది అందులో. సో కొన్ని ఓల్డ్ స్క్రూస్ ఉన్నాయి నా దగ్గర. సో ఒకసారి చెక్ చేద్దాం ఏ స్క్రూ సూటబుల్ అవుతుందో. సో ఇలాంటి టైంలో వేరే ఏదైనా స్క్రూ తీసి ఒకటి పెడదాం. సో నా దగ్గర అయితే స్క్రూస్ ఏం సెట్ అవ్వట్లా. ఇంకొకటి ఉంది లాస్ట్. కూల్, ఈ స్క్రూ అయితే సరిపోయింది. సో ఈ స్క్రూ సరిపోయింది. ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. సో ఎస్ఎస్డి సక్సెస్ఫుల్గా రిప్లేస్ చేసినాం. ఇప్పుడు సిమస్ బ్యాటరీ కూడా పెట్టేద్దాం పనిలో పని. లాస్ట్ టైం మన ల్యాప్టాప్ ప్రాబ్లం వచ్చింది. సో సిమస్ బ్యాటరీ వల్ల ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇది కూడా సెట్ చేసిన, ఇప్పుడు పెట్టేద్దాం. సో అయిపోయింది.
సో ల్యాప్టాప్ అయితే అన్నీ కంప్లీట్గా సెట్ అయిపోయినాయి. కాకపోతే ఒకటి థర్మల్ పేస్ట్ ఒకటి పెట్టాలి. ఇంకా అది పెట్టినామంటే సెట్ ల్యాప్టాప్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి టైమర్ చూద్దాం. సారీ వచ్చి సో మనం ఎస్ఎస్డి ఇన్సర్ట్ చేసినాం కదా. సో టెస్ట్లు అయితే చేద్దాం. సో వర్క్ చేస్తుందా లేదా అని అయితే తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, కేబుల్స్ ఓకే, నోట్బుక్ ప్యానల్ ఓకే, నెక్స్ట్ ఓఎస్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రాసెసర్ అవన్నీ. సో ఇక్కడ ర్యామ్ ఒకటి ఇంకొకటి ఉంది. సో టెస్ట్లు అయితే జరుగుతుంది, చూద్దాం. WCMATS టెస్ట్. CPU అయితే ఫుల్ హీట్ అయింది, ఎందుకంటే థర్మల్ పేస్ట్ చేంజెస్ చాలా ఇయర్స్ అవుతుంది. మేబీ అదే ప్రాబ్లం అనుకుంటా, చూద్దాం. సో గైస్ చూసారా, నో ప్రాబ్లమ్ హ్యావ్ బీన్ ఫౌండ్ విత్ ద సిస్టమ్ సో ఫార్. డూ యూ వాంట్ టు రన్ రిమైనింగ్ మెమరీ టెస్ట్? ఇట్ విల్ టేక్ 30 minutes. ఓకే, ష్యూర్, రికమెండెడ్. చేద్దాం. మెమరీస్ ఇన్సర్ట్ చేసాం కదా, సో ఎస్ఎస్డి ఇన్సర్ట్ చేసాం కదా, సో ఖచ్చితంగా అయితే టెస్ట్ చేద్దాం. సో వర్క్ చేస్తుందా లేదా కూడా తెలుస్తుంది మనకు. సో మీరు కూడా ఎస్ఎస్డీస్ కానీ ఏమైనా హార్డ్ డిస్క్ పర్చేస్ చేస్తే అయితే దీంట్లో తీసి చూడండి. GVM. సో ఇదైతే 5 years వారంటీ అవుతుంది. GVM 5 years వారంటీ అవుతుంది. చూద్దాం. టెస్ట్ 30 minutes పడుతుందంట. సో టెస్ట్ కంప్లీట్ అయిన వాళ్ళే స్టార్ట్ చేద్దాం వీడియో కంటిన్యూ. సో అన్ని టెస్ట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి.